ఆల్జైమర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు బ్రెయిన్‌లో వచ్చే చేంజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో, మనం రీసెంట్ మెమరీ అంటే ఇప్పుడు జరిగే విషయాలు నేను మీతో మాట్లాడుతుంటే మీరు విని గుర్తుపెట్టుకుంటారు. అదంతా మన హిప్పోకాంపస్ అనే ఏరియాలో రికార్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏం తిన్నారు? మార్నింగ్ ఏం తిన్నారు? నిన్న నైట్ ఏం తిన్నారు? అనేది మర్చిపోతుంటారు. బ్యాంక్‌కెళ్ళి ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. రోజువారీ పనిలో కొన్ని వర్క్స్ మల్టీ టాస్కింగ్ అంటాం. అంటే 4, 5 పనులున్నప్పుడు 2, 3 పనులు మర్చిపోతుంటారు. అండ్ గ్రోసరీ లిస్ట్ ఇచ్చి ఒక 4, 5 ఐటెమ్స్ తీసుకొని రమ్మంటే 2, 3 మర్చిపోతుంటారు. ఇంకోటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది డబ్బులివ్వడం, తీసుకోవడం, ఇంకోటి ఎవరికిచ్చాము అనేది మర్చిపోతుంటారు. సో, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం వెంటనే అలర్ట్ అయ్యి, అరే! మన వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ ఉంది అనేది గుర్తించి ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్.